మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. చదివిన వాక్య భాగంలో చివరి మాటను మనం గమనించినట్లయితే, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. మన ఎత్తునటువంటి సంపాదన అంతయు ఇచ్చివేసి మనం బుద్ధిని సంపాదించుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాలు, కొన్ని ప్రశ్నలు మనకు తలెత్తుతాయి. బుద్ధి అంటే ఏంటి? బుద్ధిని సంపాదించుకోవాలంటే ఏమి ఇవ్వాలి? 3, బుద్ధి ఎక్కడ సంపాదించుకోవాలి అనేటువంటి కొన్ని ప్రశ్నలు మనకు తలెత్తుతాయి. బుద్ధి అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలంటే, చేసిన తప్పుదమును బట్టి ఒక విషయాన్ని గ్రహించి మరలా దాన్ని చేయకుండా ఉండడమే బుద్ధి. అంటే దాని అర్థం అండర్స్టాండింగ్, అర్థము చేసుకోవడం. ఇది చేయడాన్ని బట్టి ఒకప్పుడు ఇలా జరిగింది కాబట్టి నేడు ఇలా చేయకూడదు. ఇది ఎలా తెలిసింది నేడు ఇలా చేయకూడదు అంటే, గత దినాల్లో దాన్ని బట్టి జరిగినటువంటి పరిణామస్థానాలు బాగా గుర్తున్నాయి. దానిని బట్టి కొన్ని విషయాలు నేర్చుకొని అనుభవపూర్వకంగా అర్థం చేసుకొని నేడు ఆ పని చేయకూడదు అన్నటువంటి ఉద్దేశం, తలంపు ఎప్పుడైతే వస్తుందో దానిని బుద్ధి అని అంటారు. రెండవదిగా, బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యొద్ద గుప్తములై ఉన్నాయని కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. అనగా బుద్ధిని పొందుకోనంటే ఖచ్చితంగా ప్రభువును మాత్రమే మనం అడగాలి. ఆయన యొద్ద మాత్రమే మనకు బుద్ధి దొరుకుతుంది. ఇప్పుడు బుద్ధి అంటే ఏంటో మనకు తెలిసింది, బుద్ధి ఆయన యొద్ద దొరుకుతుంది అని తెలిసింది. ఇప్పుడు ఆ బుద్ధిని మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? వాక్యం సెలవిస్తుంది, మీరు బుద్ధిని సంపాదించుకోవడానికి మీ సంపాదన అంతా నాకు ఇచ్చివేయండి. ప్రభు కోరుకుంటున్నాడు, మీ సంపాదన నాకు ఇవ్వండి అని. లోకంలో చూస్తూ ఉంటే ఉద్యోగాల కొరకు, చదువుల్లో, వ్యాపారాల్లో, ప్రాజెక్ట్స్ లో వారు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి డబ్బును వెల చెల్లిస్తూ ఉంటారు. కొంచెం జ్ఞానాన్ని సంపాదించుకొని ముందడుగు వేస్తూ ఉంటారు. కానీ ప్రభు వాటిని కోరుకోవట్ల. మీ సంపాదన అంతా నాకు చెల్లించండి అంటే దాని అర్థం మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, బంగారాన్ని, వజ్రాలను, శరీర సంబంధమైనటువంటి వాటిని ప్రభు కోరుకోవట్ల. నీ సంపాదన అంతా అనగా నీ శరీరం ఒక సంపద. ఖనిజాలు దొరుకుతాయి, ఇనుము దొరుకుద్ది, బంగారం దొరుకుద్ది, ఫలాలు దొరుకుతాయి. అన్ని సృష్టిలో నుండే వస్తాయి. అది మనకు సంపద. కానీ ప్రభువుకు అది కాదు సంపద. మనమే ప్రభువుకు సంపద. మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. లోకంలో ఉన్నదంతా, సృష్టి అంతా, సూర్యుడి నుండి మట్టి వరకు ఆ సంపద అంతా మనం వాడుకుంటున్నాం. మన కోసమే ఆయన సృష్టించాడు. ఆయన కోసం వాటిని సృష్టించాల. ఆయన కోసం సృష్టించింది ఒకే ఒకటి, అదే మానవుడు. మనల్ని ఆయన కొరకు సృష్టించాడు గనుక మనం ఈ లోకంలో ఉన్న వాటిని ఎలాగ వాడుకుంటున్నామో, అవి లేకపోతే మనం అలాగ జీవన మనుగడను కొనసాగించలేము. అలాగే ప్రభువు మనల్ని అంత ప్రేమిస్తున్నాడు, మన కొరకు ఆయన పరితపిస్తున్నాడు. మనం ఆయనకు అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. అప్పగించుకోకపోతే బుద్ధి రానే రాదు. ఎందుకని బుద్ధి సంపాదించుకోమన్నాడు? ఇప్పుడు బుద్ధి సంపాదించుకోవడం అంత ముఖ్యమా అంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాం. బుద్ధి లేకపోవటం చేత మూఢులు చనిపోతారు, వారికి బుద్ధి లేదు. ఎందుకని బుద్ధి లేకపోవడం చేత వారు మరణించారనేటువంటి విషయం ఇక్కడ రాయబడి ఉన్నది అంటే, ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. ఉపదేశమును అంగీకరించువాడు బుద్ధి గలవాడు. ఇంత వాక్యం సెలవిస్తూ ఉంటే, దేవుని మాట స్పష్టంగా వివరిస్తూ ఉంటే, ఈ యొక్క ఉపదేశాన్ని అంగీకరించకపోతే వారే బుద్ధి లేనివారు. ఈ బుద్ధి లేని వారి యొక్క పరిస్థితి ఏంటి అంటే, తుదకు మరణమే. ఇది శరీర సంబంధమైనటువంటి మరణం కాదు, కానీ ఆత్మను గూర్చినటువంటి మరణం, రెండవ మరణం. ఈ మరణం వారికి ఎందుకు సంభవిస్తుంది అంటే, బుద్ధి లేకపోవడం చేత. అయితే మనకి బుద్ధిని ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. బుద్ధి సంపాదించుకుని వాడు తన ప్రాణమునకు ఉపకారి అని. అనగా మనం బుద్ధిని సంపాదించుకుంటే మన ప్రాణమును మనం రక్షించుకోగలుగుతాం, మన ఆత్మను మనం రక్షించుకోగలుగుతాం. మన మహిమ దేహమును ధరించుకున్న వారమే పరలోక రాజ్యానికి వారసులంగా మార్చబడతాం. బుద్ధి రావడానికి ప్రభు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. అదేదనగా లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు అని. ఆ 2 కుమారులో చిన్నవాడు తన తండ్రితో గొడవపడి తన ఆస్తిని, తనకు రావాల్సినటువంటి వాటాను తీసుకొని దూరదేశానికి వెళ్లి దుర్వ్యాపారం చేసి అంతా నష్టపోయాడు. ఇలా నష్టపోయిన తర్వాత అతనికి కనీసం తినడానికి తిండి కూడా లేదు. తన వైభవం అంతా కోల్పోయాడు, తన సంతోషం అంతా కోల్పోయాడు, తన సంపద అంతా కోల్పోయాడు. మానసిక విగత జీవిగా మార్చబడిపోయాడు. ఇప్పుడు తన కడుపు నింపుకోవడానికి పందులు కాసేటువంటి ఉద్యోగాన్ని ఒప్పుకున్నాడు. ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. సాయంత్రం అయితే జీతం వస్తుంది, ఏదైనా కొనుక్కొని తినొచ్చు. కానీ ఎప్పటి నుండి ఆకలితో
మాట్లాడుతూ ఉన్నాడో మనకు తెలియదు కానీ ఆ పందులు కాసే పని ఒప్పుకొని పందులు మేపుతున్నాడు. ఆ సమయంలోనే అతనికి విపరీతమైనటువంటి ఆకలి వేసింది. ఆ పందులు తినేటువంటి పొట్టునన్నా తిందాము అనేటువంటి ఆశతో ముందడుగు వేసి దానిని చేతితో పట్టుకోగానే అక్కడ చూస్తాం మనం 15వ అధ్యాయము 17వ వచనము. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. అతను అనుకుంటున్నాడు తనలో, ఆ పొట్టు తినడానికి వెళ్ళి పందులు తినేటువంటి పొట్టును తినడానికి వెళ్ళి అక్కడ ఉండి వెంటనే తన మదిలో ఒక ఆలోచన వచ్చింది. నా తండ్రి ఇంట ప్రతిరోజు అన్నదానాలు జరుగుతున్నాయి, అనేకులు వచ్చి ఆకలితో ఉన్నవారు ఆకలి తీర్చుకుని వెళ్తున్నారు. నేను నా తండ్రికి కుమారుణ్ణి, నేనెంత వైభవంగా ఉండేవాడిని, నాకెంత ఘనత ఉండేది, నాకెంత పేరు ఉండేది. కానీ ఇప్పుడైతే నేను పందులు తినేటువంటి పొట్టును తినేటువంటి స్థితికి దిగజారిపోయాను, కేవలం నాకు బుద్ధి లేకపోవడం చేత అని. ఆ సమయంలో అతడు బుద్ధి వచ్చిన వాడై తన తండ్రి ఇంటిని గుర్తు చేసుకున్నాడు. బుద్ధి మనల్ని తండ్రితో సహవాసానికి చేరుస్తుంది. బుద్ధి మనల్ని పరిపూర్ణంగా మారుస్తుంది. బుద్ధి మనల్ని మనమున్న పాపాన్ని గుర్తు చేస్తుంది. బుద్ధి మనల్ని దేవునితో సహవాసానికి కలుపుతుంది. బుద్ధి మనల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తుంది. బుద్ధి మనల్ని సమాధాన పరుస్తుంది. ఇక్కడ ఈ చిన్న కుమారుడు బుద్ధి వచ్చిన వాడే తన తండ్రి ఇంటికి పరిగెత్తుకు వెళ్ళాడు. అతని తండ్రి ఏ మాత్రమూ అతన్ని తృణీకరించలేదు గాని బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయన యందే గుప్తములై ఉన్నాయి గనుక ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారిని నశింపచేయక మరణానికి అప్పగించక వారి ప్రాణాన్ని, వారి దేహాన్ని, వారి ఆత్మను రక్షించడానికి ఆయన తన కౌగిలిలోకి ఎప్పుడు చేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. చిన్న కుమారుడు దూరం నుండి నడుచుకుంటూ ఏడుచుకుంటూ వస్తూ ఉంటే తండ్రి దూరం నుండి చూసి పరిగెత్తుకుని వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టి అతన్ని కౌగిలించుకొని ఇంటికి తీసుకొచ్చి శుభ్రపరిచి చక్కటి వస్త్రాలు వేసి ఏదైతే వైభవాన్ని కోల్పోయాడో తిరిగి ఆ వైభవాన్ని అతనికి కలుగు చేసి ప్రత్యేకమైనటువంటి విందును ఏర్పాటు చేసి అందరికీ ఆహారాన్ని, అన్నదానాన్ని మరలా చేస్తున్నాడు. కుమారుడు ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకొని తండ్రి యొద్దకు వెళ్ళాడో అతడు కోల్పోయిన దాన్ని మరలా పొందుకున్నాడు. మనకు కలిగిన దాని అంతటిని ప్రభుకు అప్పగించేయాలి. ఇక్కడ బుద్ధి వచ్చినటువంటి కుమారుడు తండ్రి యొద్దకు ఏమీ తీసుకెళ్లలేదు. కనీసం అతను గొడవపడి తండ్రిని బాధ పెట్టి తను పొందుకున్నటువంటి వాటా ఏదైతే ఉందో అది కూడా తీసుకువెళ్ళలేదు. నిరాశ్రయుడిగా, నిస్సహాయకుడిగా, వెర్రివాని వలె, దిక్కులేని వాని వలె, నష్టపోయిన వాని వలె, బీదవానిగా ఖాళీ చేతులతో తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి అతను చూసి ఏమాత్రము తిరస్కరించగా తన చేతులతో హత్తుకొని మురికిగా ఉన్నాడు, స్నానం చేసి ఎన్నాళ్ళైందో ప్రయాణం చేసి వచ్చాడు అని కూడా ఏమాత్రము సందేహింపక తన మెడ మీద ముద్దు పెట్టి తనని హత్తుకొని తన ఇంటికి చేర్చుకున్నాడు. శుభ్రంగా స్నానం చేయించి వస్త్రాలను ఇచ్చాడు, ఉంగరాలను ఇచ్చాడు, చెప్పులు తొలగించాడు, సింహాసనం వేశాడు. అతన్ని బట్టి ఊరంతటికి భోజనాలు పెట్టించాడు. బుద్ధి తెచ్చుకోవడం బట్టి ఎంతో సంతోషం, అతనికి సంతోషం మరియు అతని కుటుంబానికి సంతోషం. ఇక్కడ మనం గమనిస్తాం, ఇతనికి బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే తనకి కరువు వచ్చినప్పుడు, తినడానికి తిండి కూడా లేనప్పుడు. అందుకే ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలిగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు బుద్ధిని తెప్పించడానికి, బుద్ధి వారికి అనుగ్రహించడానికి కొన్ని మార్గాల్లో ఆయన నడిపిస్తాడు. అందులో ఒక మార్గం కరువు. ఇక్కడ చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకొని ఆకలితో చచ్చిపోవడం నాకెందుకు, నాకు ఆహారం సమృద్ధిగా నా తండ్రి ఇంటి వద్ద ఉంది, కనీసం కుమారుడుగా కాకపోయినా ఉచితంగా పెట్టేటువంటి ఆహారాన్ని భుజిస్తాం, అలా తిని జీవితాన్ని కొనసాగిద్దాం అని అనుకున్నాడు. అయితే తండ్రి అతన్ని చేర్చుకున్నాడు. కానీ చాలా మంది ఈ స్థితిలోకి దేవుడు నడిపించినా వారికి బాధ కలుగుతున్నా, ఒకదాని వెంబడి ఒకటి దెబ్బలు తగులుతూ ఉన్నా, ఆకలితో అలమటిస్తూ ఉన్నా, ప్రయత్నాలు విఫలమవుతూ ఉన్నా, చేయదలిసినటువంటి కార్యాలు ఆగిపోతూ ఉన్నా, చూడాలనుకున్నటువంటి ఆశీర్వాదాలు చూడలేకపోతూ ఉన్నప్పటికీ దేవుని యొద్దకు బుద్ధి కలిగి వెనుకకు తిరిగి వచ్చిన వారు కారు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు వారికి దంతశుద్ధిని కలుగు చేశాడు. దంతశుద్ధి అంటే వారికి పళ్ళ కింద వెళ్ళడానికి ఏమీ లేదు. దాని అర్థం వారి దంతాలతో ఏదైతే పని చేయాలో, నమలాలో, తినాలో ఆ పని వారికి నిలిచిపోయింది. ఇప్పుడు అది ఖాళీగా ఉంది. కారణం వారు తిరిగి బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది తండ్రి యొద్దకు చేరకపోవటం చేత. మీరున్న పట్టణంలోనూ, మీ దేశంలోనూ, మీ కుటుంబంలోనూ నేను దంతశుద్ధిని కలుగు చేశాను, అయినా కూడా మీరు నా తట్టు తిరిగిన వారు కాదే. చిన్న కుమారుడైతే ఆయన తట్టు తిరిగాడు, తప్పు తెలుసుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు.
కానీ నేను మీకు ఈ మార్గాన్ని మీకు తెలియచేస్తున్నప్పటికీ మీరు చేస్తున్న తప్పు, ఈ తప్పు చేయడాన్ని బట్టి మీరు ఈ స్థితిలో ఉన్నారని తెలియచేస్తున్నప్పటికీ మీరు నా వైపు తిరగట్లేదే అని ప్రభు సెలవిస్తున్నారు. మనకున్నటువంటి కష్టాలు, బాధలు, వేదనలు, కన్నీరు, దుఃఖం, మానని వేదన మనల్ని దేవునికి దగ్గరికి చేయడానికి తప్ప మనల్ని ఎప్పుడు నశింపజేయడానికి కానే కాదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట. కేవలం ఆయన సాన్నిహిత్యాన్ని మనం పొందుకోవడానికే వాటిని ఆయన అనుమతిస్తాడు. దంతశుద్ధి ఎందుకు కలుగు చేశాడు? చిన్న కుమారుడు ఆహారానికి కూడా నోచుకోలేని వాడిగా ఎందుకు మార్చబడ్డాడంటే తండ్రికి దూరం అవటం చేత. తండ్రికి దగ్గరైతే ఏదైతే కోల్పోయాడో వాటన్నిటిని ప్రభు మరలా తిరిగి ఇస్తాడు. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఒకే ఒకటి, మనం మనకున్నదంతా ఆయనకు ఇచ్చేసి ఆయన యొక్క మనం బుద్ధిని సంపాదించుకోవాలి. బుద్ధిలోనే సర్వ సంపదలు కూడా గుప్తములై ఉన్నాయి. ఆ సర్వ సంపద క్రీస్తు యందే ఉన్నాయి. కనుక బుద్ధిని పొందుకుందాం. ఈ ఉపదేశాన్ని అంగీకరించి బుద్ధిమంతులుగా మార్చబడదాం. క్రీస్తు యొద్దే ఆ బుద్ధి దొరుకుతుంది. మనకున్నటువంటి సర్వదేహాన్ని, ప్రాణాత్మ దేహములను ఆయనకు సమర్పించి బుద్ధిని సంపాదించుకుందాం. దేవుని యొక్క రాజ్యంలో మనం వారసులుగా మార్చబడదాం. సకల సమృద్ధిని ఈ భూమి మీద అనుభవించుదాం. మన ప్రాణమును రక్షించుకుందాం. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎండాలుగా దీవించండి. సమస్త కొదులు కొరతలు తీసి సమృద్ధిని దయచేయండి. సమస్త బుద్ధిహీనతల నుండి విడిపించి బుద్ధిని దయచేయండి. వారికి సమృద్ధిని దయచేయండి. మేఘాల పెండుకు మాడుకొచ్చిన ప్రతి శక్తిని, యోగ్యతను, అర్హతను ప్రతి వారికి దయచేయమనేసి నేను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.